విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గండిగుండ సమీపంలోని ఐటీసీ గోడౌన్లో భారీ మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. పెందుర్తి పరిధిలో ఉన్నటువంటి గండిగుండం వేర్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున కూడా అగ్ని మంటలైతే ఎగిసిపడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోలేదు. దాదాపు కోట్లాది రూపాయల ఆస్తి కూడా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వేర్ హౌస్కి సంబంధించినటువంటి గోడౌన్స్ ఏదైతే ఉందో, మనం ప్రస్తుతం గోడౌన్స్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉన్నాం. ఏదైతే గండిగుండానికి సమీపంలో ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో, గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ వేర్ హౌస్ గోడౌన్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్తో పాటు ఇతర ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడైతే వేర్ హౌస్లో స్టోరేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా నేరుగా నగరంలో ఉన్నటువంటి దుకాణాలకి, వ్యాపారస్తులకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో, ఆ సమయంలో ఇక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టమే తప్పిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది రూపాయల ఆస్తి కూడా పూర్తిగా నష్టానికైతే వాటిల్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వేర్ హౌస్ సంబంధించినటువంటి ఆ షెడ్ అంతా కూడా చూసుకుంటే పూర్తిగా కూడా అగ్నికి పూర్తిగా దహనమై ఇక్కడ అయితే పూర్తిగా కూడా వాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా కుంగిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పిల్లర్స్ కూడా పూర్తిగా కుంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 5 నుంచి 10 అగ్నిమాపక శకటాలు అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో జరిగినటువంటి ప్రమాదంలో సమాచారం తెలుసుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న ఈ ప్రాంతానికి వచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మంటలైతే చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఈ 2 బృందాలు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి అయితే కనిపించింది. పూర్తిగా కూడా ఇప్పటికీ కూడా అగ్ని కిలలు అయితే ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో, అగ్ని ప్రమాదం కారణంగా కూడా పూర్తిగా ఏదైతే సీసీటీవీకి సంబంధించినటువంటి ఆ కెమెరాలు ఏవైతే ఉంటాయో, ఆ సీసీటీవీ కెమెరాలు కూడా పూర్తిగా కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే వేర్ హౌస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇప్పటికీ కూడా మంటలు అయితే వ్యాపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి ఆ తినుబండాలు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ ఐటమ్స్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కావడంతో ఇంకా మంటలైతే వెలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా రేకుల షెడ్ అంతా కూడా ఏదైతే వేర్ హౌస్ సంబంధించినటువంటి గోడౌన్స్ ఏదైతే ఉందో, ఈ గోడౌన్స్ సంబంధించినటువంటి షట్టర్స్ కానీ లేకపోతే లోపల ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా పూర్తిగా మంటల్లో కాలి బూడితవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దీనికి ఆనుకుని ఉన్నటువంటి జనవాసాలు ఏవైతే ఉన్నాయో, జనవాసాలకి ఇక్కడ ఉన్నటువంటి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పక్కన ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పూర్తిగా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గండిగుండానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ వేర్ హౌస్ ఏదైతే ఉందో, దాదాపు 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల క్రితం అయితే నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ గండిగుండం వేర్ హౌస్ ఏదైతే ఉందో, వేర్ హౌస్లో ఆ పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఆ తినుబండరాలు, ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో త్రాగేందుకు ఆ జ్యూసులు వంటివి కూడా ఇక్కడైతే వేర్ హౌస్లో స్టోరేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఆ నగరానికి లారీల ద్వారా కూడా రవాణా అయితే సాగుతూ ఉంటుంది. మనం చూసుకుంటే ఏదైతే ఈ బీ న్యాచురల్ అనేటటువంటి డ్రింక్స్ కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే అగ్ని అంటుకుందో, అగ్ని అంటుకున్నటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి పూర్తిగా తినుబండరాలతో పాటు అలాగే దీనికి సంబంధించినటువంటి ఆ మైదా, గోధుమ పిండి లాంటి వస్తువులు కూడా పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నటువంటి ఫైర్ సిబ్బంది ఇప్పటికే దాదాపు 5 నుంచి 6 ఫైర్ ఇంజిన్లు కూడా మంటలైతే అదుపులోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మరోవైపు మాత్రం మంటలు ఇంకా లెగిస్తూనే ఉన్నాయి. ఎగిసిపడుతున్నటువంటి మంటల కారణంగా కూడా ఇక్కడికి ఎవరే రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా చూసుకుంటే ఏదైతే మంటలు అంటుకున్నాయో, మంటలు అంటుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా గోడలన్నీ కూడా ఆ కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ ఉన్నప్పటికి కూడా అసలు ఇంత పెద్ద ఎత్తున ఏ విధంగా మంటలు అంటుకున్నాయి అనేది కూడా ఎవరికి కూడా పూర్తిగా రాలేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో, అగ్ని ప్రమాదం జరిగే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి మంటలను అయితే అదుపులోకి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ ఎక్విప్మెంట్ పని చేయలేదా లేదా మరి ఏదైనా కారణం ఉందనేది దానిపైన అయితే ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి అధికారుల బృందం అంతా కూడా అసలు మంటలు ఏ విధంగా వ్యాపించాయి, మంటలు అసలు ఏ విధంగా అంటుకున్నాయనే దానిపైన అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఫైర్ ఎక్విప్మెంట్ ఏదైనా సరే జనవాసాల మధ్యలో కానీ సంభవించుంటే ఇంకా పెద్ద ప్రమాదమే సంభవించేదంటూ కూడా అధికారులు అయితే అంచనాకు వచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ గండిగుండం సమీపంలో ఉన్నటువంటి పూర్తిగా రేకుల షెడ్లు అంతా కూడా మనం ఒకసారి ఆ విజువల్స్లో చూసుకోవచ్చు. కెమెరామెన్ చూపిస్తున్నట్టుగా పూర్తిగా పైన ఉన్నటువంటి స్ట్రెచ్చర్స్ ఏవైతే ఉంటాయో, స్ట్రెచ్చర్స్ అన్నీ కూడా చాలా బలమైనటువంటి ఐరన్తో నిర్మించినటువంటి స్ట్రెచ్చర్స్, అవి కూడా పూర్తిగా కూడా
శిథిలమైపోయిన స్థితికి వెళ్ళాయంటే మంటలు ఎంత పెద్ద ఎత్తున వ్యాపించి అనేది ఇట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఆ సిల్వర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించినటువంటి సిల్వర్ మెటీరియల్స్ కానీ ఇతర ఐరన్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా మనం చూసుకుంటే ఒకసారి ఇదంతా కూడా మెల్ట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించడం ఇదే మొదటిసారిగా తెలుస్తుంది. ఎందుకంటే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడంతో పాటు జనాలకి ఎటువంటి ప్రజలకి ఎవరికి కూడా ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలు ఆ ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకైతే లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకా మంటలన్నీ కూడా వెలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వేర్ హౌస్ సంబంధించినటువంటి గోడలన్నీ కూడా పూర్తిగా కూలిపోవడంతో పాటు అగ్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడిందంటూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులంతా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసు విభాగం, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఇంకా మంటలు అదుపులో రాకపోవడంతో ఇప్పటికీ కూడా ఫైర్ ఇంజిన్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అగ్నిమాపక శకటాలన్నీ కూడా ఇప్పటికే ఈ ప్రాంతంలో పూర్తిగా మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు ఇంకా వెలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడంతో పాటు ఏదైతే ఈ వేర్ హౌస్ ఏదైతే ఉందో వేర్ హౌస్లో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి షెడ్ అంతా కూడా మనం చూసుకుంటే పూర్తిగా షెడ్లన్నీ కూడా కూలిపోయినటువంటి దృశ్యాలనే మనం తెలుసుకోవచ్చు. పైన చూసుకుంటే దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు కానీ లేదా దానికి సంబంధించిన లైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గోడలన్నీ కూడా పూర్తిగా ఆ కూలిపోయినటువంటి దృశ్యాలు అయితే ఒక్కసారిగా ఆ భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన కూడా మనం ఒకసారి క్లియర్గా చూసుకుంటే ఈ వంతెన అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అగ్ని ప్రమాదం కారణంగా అక్కడ కూలిపోయిన షెడ్ కూలిపోవడంతో ఈ వంతెన కూడా ఇరిగిపోయింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఫైర్ ఎగ్జిస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫైర్ ఎగ్జిస్ట్మెంట్స్ కూడా పనిచేస్తున్నాయా లేదనేది కూడా ఇంకా ఒకసారి పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి దీంట్లో ఆ ఫైర్కి సంబంధించినటువంటి వాటర్ ఉన్నప్పటికీ కూడా మంటలు అయితే అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మంటలు కూడా ఇంకా అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఆ గండిగుండంలో అగ్నిమాపక ప్రాంతంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.